ప్రాధాన్యత దేవునికి ఇవ్వడం. దీంట్లో 4 విషయాలు ఉన్నాయి. చూడండి, మత్తయి సువార్త 6:33 ఒకసారి చూసుకుందాం. అందరికీ తెలిసినటువంటి వాక్యము. నువ్వు వ్యక్తిగతంగా ఎదగాలి అని అంటే చూడండి 6:33 అందరికీ నోటికి వచ్చినటువంటి వాక్యం, నోటికి ఉంటున్నటువంటి వాక్యం. ఏం లేదు, దేవుని నీతిని రాజ్యంలో మొదటిగా మీరు వెతకండి, అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఇది మనము ఈ వాక్యాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే దేవుని నీతి అంటే ఏంది, దేవుని రాజ్యం అంటే ఏంది, ఏ విధంగా మనకు అన్నీ కూడా అనుగ్రహించబడతాయి. అర్థమవుతుందా? మొదటిగా యేసు ప్రభు చెప్పిన మాట ఇది. మొదటిగా దేవుని నీతిని రాజ్యమును మొదట సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్. అంటే దేవుని నీతిని వెతకడం అంటే ఎట్లా వెతుకుతావు? ఏడు దొరుకుతుంది కదా. ఫస్ట్ పాయింట్ చూడండి, ఒకసారి మనము చూసుకుంటున్నట్టయితే గివ్ గాడ్ ద ఫస్ట్ డే ఆఫ్ ఎవ్రీ వీక్. గివ్ గాడ్ ద ఫస్ట్ డే ఆఫ్ ఎవ్రీ వీక్. దేవునికి వారంలో మొదటి దినము పరిపూర్ణంగా దేవునికి ఇచ్చేసాడు. వారంలో మొదటి దినం ఏంటిది? ఆదివారం. ఆ ఆదివారం దినం అనేది పరిపూర్ణంగా దేవునికి ఇచ్చేసాయి. ఫస్ట్ మొదటిగా దేవుని నీతిని రాజ్యంలో వెతుకుతున్నాము అని, వెతకండి అని చెప్పిన మాటకు ఇది వర్తిస్తుంది. ఫస్ట్ డే మొదటి దినము దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వడం అంటే చెప్పాలి, తొందరగా చెప్పాలి. చూడండి, అపోస్తలుల కార్యము 9:27 త్వరగా చదవండి. వాళ్ళు కూడా ఇచ్చి ఉన్నారు. మొదటి దినం అంటే సండే. వాళ్ళు ఏం చేశారు? తొందరగా రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ ఎవరికి ఇచ్చిండ్రు? దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చిండ్రు. తర్వాత అన్ని పనులు పెట్టుకున్నారు. చదవండి 20వ అధ్యాయం 7వ అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 7వ చదవండి. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు చాలు చూడు, వారితో ప్రసంగించు. వారంలో మొదటి దినమైన ఆదివారం దినమున పౌలు వారిని అందరినీ కూర్చోబెట్టి అర్ధరాత్రి వరకు ప్రసంగం చేస్తుండట. ఏముంటుందో చాలా, మనం ఒక 30 నిమిషాలు వాక్యం సిద్ధపడి వాక్యము చదవాలా, చెప్పాలా, వినాలంటేనే కుదరదు. మనం అర్ధరాత్రి వరకు దీపాలలో క్యాండిల్స్లలో ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు. మనం 2 లైట్లు వేసుకోగానే ఉపరితాన్ని బంద్ చేయండి అని. అటువంటి పరిస్థితులలో క్యాండిల్ లైట్లు పెట్టుకొని రాత్రి అంతా బోధిస్తూ ఉన్నాడట. ఏముండొచ్చు అట్లా? ఏమంత గొప్ప విషయాలు ఉండొచ్చు? పౌలు భక్తులు బోధిస్తూ ఉన్నాడట. ఎందుకు ఈ విషయం మీకు గుర్తు చేస్తున్నా అంటే, వారు ఆది సంఘంలో ఉంటున్నటువంటి మొదటి విశ్వాసులు వారంలో మొదటి దినమంతా కూడా రాత్రి అంతా కూడా దేవుని మందిరానికి ఇచ్చేసిండ్రు వాళ్ళు. హల్లెలూయా. మొదటి పాయింట్ ఏమై ఉన్నది? దేవుని నీతిని రాజ్యంలో వెతకడము అనే మొదటి దాంట్లో ఇది విషయం అయి ఉంటూ ఉన్నది. వీ హ్యావ్ టు గివ్ ద ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ టోటల్లీ టు ద లార్డ్. హల్లెలూయా. అట్లా అంటే ప్రియమైన వారులారా, మనము ఎండాకాలం అని 9 నుండి 12 గంటల వరకే ఇస్తున్నాం. మనం నియమించుకున్నాం మన పరిస్థితులను బట్టి, మన వసతులను బట్టి 9 నుండి 12 గంటల వరకు అని పెట్టినాం. సాయంత్రం ఆరాధన 6 నుండి 8 గంటల వరకు అని పెట్టినాం. అంటే మొదటి దినము దేవునికి ఇవ్వాలి అని అంటే 9 నుండి 10 గంటల 12 గంటల వరకు పెట్టేటువంటి సమయాలలో కూడా మనం లేటుగా వస్తే దేవునికి ఇచ్చిన వాళ్ళం అవుతాం. పోయిన వారం
ఎంతోమంది వచ్చిండ్రు. ఈరోజు వచ్చిన వాళ్ళలో 5% కూడా రాలేదు. ఏమైపోయింది వాళ్ళు? ఇంతకంటే పవర్ఫుల్ మెసేజ్ విన్నారు పోయిన వారు. ఏమైపోయారు వాళ్ళంతా? సో వాట్ ఎవర్ ద థింగ్ మేబీ. అంటే మొదటిది దేవునికి ఇయ్యడం అనేది కొంతమందికి అర్థం కాలేదో, లేదా అర్థమైనా కానీ కూడా దేవుడు అంటే భయం భక్తి లేకుండా ఉన్నదో, లేకపోతే వేరే కారణాలు ఉన్నాయో, లేకపోతే సోమరితనము, లేకపోతే నిర్లక్ష్యము, ఏం పోదాంలే, ఏమో కారణాలు. కానీ వాళ్ళు తెలిసినా కానీ కూడా వాళ్ళు సిద్ధపడి రాలేకపోతున్నారు. అలా కాకుండా అపోస్తుల కార్యము మనం ఇందాక చదివినట్టుగా దీపాంతాలు పెట్టుకొని వాళ్ళు దినవంత రాత్రి అంతా వాక్యం పెట్టుకోవడం వస్తున్నారంట. ఫ్యాన్లు ఉన్నాయో కూడా లేదో తెలియదు. మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ కూడా వాక్య సమయానికి మందిరానికి వచ్చి కూర్చొని వాక్యం వినడానికి బరువు అయిపోతున్నారు. రెండవది ప్రియమైన వాళ్ళారా, రెండవది ఏమై ఉన్నదంటే చూడండి, రెండవ నిదర్శనం చూసుకుందాం. ఒక 4 నిదర్శనాలు చూసుకుందాం. హల్లెలూయా. ఓన్లీ 4 items we can able to see from the Bible, from the word of God, to seek the kingdom of God and his righteousness. హల్లెలూయా. దేవుని నీతిని రాజ్యమును వెతకడము అనే దాంట్లో 4 విషయాలను చూసుకుందాం. ఈ 4 విషయాలు మనం చేస్తూ ఉన్నట్టయితే, అర్థం చేసుకుంటున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకుంటున్నట్టయితే దేవుని నీతిని రాజ్యంలో వెతుకుతున్న బిడ్డ వాళ్ళందరినీ కూడా ఏ కొదువ లేకుండా, హల్లెలూయా, ఏ కొదువ లేకుండా ఏం చేస్తాడు? అవన్నీ కూడా మీకు అడగకముందే మీరు కన్నీళ్లు కాచి ప్రభువా నీ కాలు గొప్ప ప్రభువా, అవసరం లేదు ఆయనకు అంతా వేసేదారని నువ్వు అడగకముందే ఆయన ఇచ్చేస్తాడు. ఈ 4 పనులు చేస్తాడు. మొదటిది ఏం చూసుకున్నాం? అపోస్తల కార్యము 27వ వచనం, 27వ. మొదటి దినము మొత్తం కూడా సండే అనేది పని పాటలు పెట్టుకోకుండా, వేరే బిజినెస్ వ్యవహారాలు పెట్టుకోకుండా, ఆదివారం దినాల ప్రయాణాలు పెట్టుకోకుండా, ఇళ్లలో కూర్చోకుండా, ఆదివారం దినమున సంఘం ఏర్పరిచినటువంటి సమయానికి, ఆ 3-4 గంటల సమయానికి సిద్ధపడి, సమయానికంటే 15 నిమిషాల ముందు, హాఫ్ అన్ అవర్ ముందే మందిరానికి పరిగెత్తుకుంటూ రావాలి. హల్లెలూయా. ఆఫీస్కి ఏ విధంగా అయితే పరిగెత్తుకుంటూ వెళ్తామో, లేదంటే ఎవరైనా ఏమైనా ఇస్తున్నారంటే ఏ విధంగా అయితే సిద్ధపడి పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు, మన ప్లాట్ఫామ్ మీద పరిగెత్తుతున్నది ఒక ఆమె, పరిగెత్తాల్సిందే. దేవుని మందిరానికి కూడా పరిగెత్తుకుంటూ రావాలి. హల్లెలూయా. ప్రియమైన వారు, రెండవ విషయం ఏమై ఉన్నదో చూడండి. కీర్తనలు 5వ అధ్యాయం 3వ వచనం. గివింగ్ గాడ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్. దేవునికి మొదటి స్థానము ఇచ్చుట. నా ప్రార్థన నీ సన్నిధిని ఉదయమున లేవంగానే ఫస్ట్ ఏం చేయాలా? ఉదయమున లేవంగానే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేయాలంట. సిద్ధము చేసి ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు నిద్రలకి వెళ్ళి పొద్దుగాల ఎన్ని గంటలకు లేస్తావో, 6 గంటలకు లేస్తావో, 9 గంటలకు లేస్తావో, 10 గంటలకు లేస్తావో, దాన్ని పొద్దుగాల అంటున్నావేమో, 9 గంటలకు లేచి నువ్వు ఎర్లీ మార్నింగ్ ఇంత టైం అంటున్నావేమో, 6 గంటలకు లేస్తావా? లేకపోతే ఫస్ట్ ఏం చేయాలా? సెల్ ఫోన్ చూసుకోవాలి. ప్రేయర్ చేయాలంటే కూర్చోలేగా. పొద్దుగా లేవగానే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలా? వాడు కరెక్టే చెప్పు, కన్ఫ్యూజ్ చేసి. పొద్దుగా లేవగానే ఏం చేయాలా? ఫస్ట్ నా సెల్ ఎక్కడ ఉందని వెతుక్కోవడం కాదు. ఫస్ట్ పొద్దుగా లేవగానే ఏం చేయాలా? ప్రేయర్ చేయాలి. హల్లెలూయా. ఏమని ప్రేయర్ చేయాలా? రాత్రినంతా నన్ను కాపాడినావు, రాత్రినంతా నన్ను రక్షించినావు. ఈ రేకుల కింద పట్టుకొని ఉంటే ఒక పాము కానీ, ఒక తేలు కానీ, ఒక జర్రి కానీ, ఒక పురుగు కానీ వచ్చి కాటేయకుండా రక్షించినావు ప్రభు. రాత్రినంతా కాపాడినా లేదా?
మన పొద్దుగాలు లేకుండా నువ్వు కళ్ళు తెరుస్తున్నావా లేదా? పండుకున్నట్టుగానే ఉంటున్నావా? కళ్ళు తెరుస్తున్నావు కాబట్టి కళ్ళు తెరిచిన వెంటనే ఏం చేయాలా? కాపాడినందుకు కృతజ్ఞతలు ప్రభావ, స్తోత్రంలో ప్రభావ. మళ్ళీ ఈరోజు దినంలో నేను ఏం చేయాలి ప్రభావ అని యథార్థంగా, ఫార్మాలిటీకి కాదు, ట్రెడిషన్ కాదు, ఆచార పద్ధతిలో కాదు. ఏం చేయాలంట? చదవండి, వాక్యం చదవండి ఒకసారి. In the morning, Lord, for you I will hear your voice. I will make you to hear my voice. అంటే నేను ప్రార్థన చేస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. రెండో విషయం చూడండి ప్రేమే, మూడో విషయం చూసాము. గివ్ గాడ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ఎవ్రీ డెసిషన్. అదే సమయంలో లేచి మనం ఏం చేస్తామంటే ఏం చేస్తాం? పొద్దుగా లేవగానే ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి కృతజ్ఞతలు చెల్లించి ఈ రోజు దినంలో నేను ఏ విధంగా నడుచుకోవాలా, ఏం చేయాలి ప్రభు అని, ఏ నిర్ణయాలు తీసుకోవాలని మనం అడగాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేనేం చేయాలి ప్రభు అని మనం అడగాలి. చూడండి, ప్రావర్బ్స్ తీసుకున్నట్టయితే సామెతలు 3, 5, 6 వచనాలు చదువుకుందాం. ప్రావర్బ్స్ 3వ అధ్యాయము 5, 6, 7 వర్సెస్ చదువు. త్వరగా చదవండి. ఇంకొకటి చూసుకొని మనము సమయం ఎక్కువైపోతున్నది కాబట్టి, లెంత్ ఎక్కువైపోతున్నది కాబట్టి మనం కట్ షార్ట్లో మనం చూసుకుందాం. సామెతలు 3వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందాం. చూసారా? పొద్దుగల లేస్తూ ఉన్నటువంటి టైంలో దేవునికి ఫస్ట్ ఏం చేయాలా? థ్యాంక్ యూ జీసస్ అని దిల్సే బోల్నా చాహియే. హల్లెలూయా అన్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేసుకోవాలా? ప్రార్థన. మన స్వబుద్ధిని, సొంత తెలివితేటలను ఆధారం చేసుకోవద్దంట. ఏంటంటే చదవండి, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు అంటే ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు. పూర్ణ హృదయంతో ఆయన యందు, యెహోవా యందు నమ్మిక ఉంచు. ఏ విషయంలో నమ్మిక ఉంచు? ఏదైతే దిగులు చెందుతున్నావో, ఏదైతే బాధపడుతున్నావో, దేనికోసం ఆశిస్తున్నావో ఆయన యందు నమ్మిక ఉంచుము. మరియు చదవండి, నీ ప్రవర్తన అంతటిలో ఆయన నీ ప్రవర్తన అంతటిలో కూడా ఆయన అధికారంలో ఐఎమ్ సరెండర్. ఇందాక మనం పాట పాడుకున్నాం, నా సమస్తము నీకు అర్పించేదను. ఐ సరెండర్ ఆల్ టు జీసస్. ఐ సరెండర్. సరెండర్ చేసుకోవాలి. కొన్నిసార్లు నీకు ఇచ్చిన తెలివితేటలను నువ్వు ప్రయోగిస్తాం. మనము దేవుని పక్కన పెట్టేసి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఆయన పూర్తిగా నువ్వు సరెండర్ అయ్యి కొద్దిసేపు వెయిట్ చేస్తే ఆయనకు నీ లోపల నుండి నీ పరిశుద్ధ దేవుని ఆత్మ ద్వారా నీకు ఏం చేస్తాడు? ఆలోచనలను కలిగిస్తాడు. హల్లెలూయా. చదవండి, కంటిన్యూ చేయండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన ఎప్పుడు ఆయన అధికారమునకు నువ్వు సరెండర్ చేసుకున్నప్పుడు మన సొంత తెలివితేటలను, ఎక్కువ తెలివితేటలను, ఒవ్వరు చదువులను, ఒవ్వరు తెలివితేటలను ఆధారం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు, సక్సెస్ కారు, ఫెయిల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆయన అధికారమునకు సరెండర్ చేసుకున్నప్పుడు ఆయన అధికారమునకు సమర్పించుకున్న ఈ పరిస్థితి నీకే అప్పచెప్తున్నాను ప్రభువా. మనం అందరం కూడా పొద్దుగాల లేచి కృతజ్ఞతలు చెల్లించి ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు అప్పుడు మన త్రోవలను సరళము తెచ్చడం. అప్పుడు ఆయన మన త్రోవలను సరళము చేయము. హల్లెలూయా. మరియు చదవడమా? నేను జ్ఞానినని కదా. చాలా మంచిగా వినాలి ఈ మాట. నేను జ్ఞానినని కదా అని నీకు అనుకోవడం వద్దు.
నౌకరుకి తెలివితేటలు ఉన్నాయి, నేను చేస్తున్న పనులు ఎవరు చూస్తలేడు, ఎవరికి నేను అది తెలివి జ్ఞానిని అని అనుకోవద్దు నువ్వు. హల్లెలూయా. నేను జ్ఞానిని అనుకోకుండా ఎవరి యందు? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. హల్లెలూయా. హల్లెలూయా. చెడుతనమును యెహోవా యందు నేను ఎక్కువ జ్ఞానిని, నేను పొద్దుగాల లేచి చేస్తున్న పనులు ఎవ్వరు చూస్తలేరని జ్ఞానిని అనుకోకు వెర్రివాడ. కానీ యెహోవా యందు ఏముండాలంట? భయము భక్తి. ఏముండాలా? భయం ఉండాలా, భక్తి ఉండాలా. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం చేస్తాం? భక్తి చేస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, వాక్యం వింటూ ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం. దీన్ని ఏమంటారు? భక్తి చేస్తున్నాం. హల్లెలూయా. భక్తి బాగా చేస్తాం, మైకులు పట్టుకొని గంతులు వేస్తాం, ఆత్మ వర్షం అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతాం. మంచిదే, భక్తి ఉండాలా. కొంతమందికి భక్తి బాగుంటుంది, మైక్ పట్టుకునే వాళ్ళు ఎక్కడ భక్తి పుట్టుకొస్తూనే ఉంటుంది, మ్యూజిక్ వినగానే భక్తి పుట్టుకొస్తూనే ఉంటది. కొంతమందికి మైక్ లేకుండా, పాపం మ్యూజిక్ లేకుండా వాళ్ళ అంతరాత్మలో నుండి, హృదయ అంతరంగంలో నుండి కన్నీళ్లతో పాడుతూనే ఉంటారు, స్తుతిస్తూనే ఉంటారు, స్తోత్రాలు చెల్లిస్తూనే ఉంటారు. అది కూడా దేనికి ఎందుకు వస్తుంది? భక్తి. జైల్లో ఉన్నప్పుడు పౌలు సీలను కూడా ఎట్లా ప్రార్థన చేశారు? జైల్లో ఉన్నప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తారా? భక్తి చేశారు, కానీ భయం ఉండదు. వాళ్ళని కంపేర్ చేస్తారు. ఐఎమ్ నాట్ కంపేరింగ్ టు పౌల్ అండ్ సిలాస్, అది వేరే. అర్థమవుతుందా? భక్తి చేస్తావు నువ్వు, మస్తు భక్తి చేస్తావు, కానీ దేవుడు అంటే భయం లేదు. రెండు ఉండాలి. భయం అంటే ఏంటి? చదవండి. అది యెహోవా యందు భయభక్తులు కలిగి భక్తి. భయం అంటే ఏంటి? దేవుడు అంటే భయపడాలా? దేవుడు అంటే భయపడాలి. నువ్వు భయపడిస్తున్నావా అని అంటాడు ఒక ఆయన, ఒక ఫ్రెండ్, మా ఫ్రెండ్, ఎందుకు భయపడిస్తున్నావా అంటే అవుంటాడు, భయపడు. దేవుడు అంటే భయం ఉండాలి. దహించు అన్నీ ఆయనకు బాణాలు కానీ ఆయుధాలు కానీ అవసరం లేదు. మనుషులను సంహరించాలంటే ఒక సూపు చూస్తే చాలు. సూర్యుడిని ఈ మే నెలలో ఎంత భయంకరమైన ఎండలు ఉన్నాయి. లాస్ట్ డే రోజు మనం మే నెలకు 31st డే ఆఫ్ దిస్ సండే ఆఫ్ దిస్ మంత్ దేవుడు సూర్యుడిని కొంచెం 1 డిగ్రీ పెంచుమన్నాడు. ఇట్లా అన్నాడంటే బగబగ మండిపోతుంది. తట్టుకుంటామా? పంచభూతాలను ఆజ్ఞాపించిండు అనుకో, ఒక్కదాన్ని ఆజ్ఞాపిస్తే, సూర్యుడినే దేవుడు ఆజ్ఞాపిస్తే కొంచెం టెంపరేచర్ పెరుగు అని అంటే మాడి మసైపోతాం. లేదా గాలిని కొంచెం ఆజ్ఞాపించిందంటే, గాలి నువ్వు కొంచెం స్పీడ్ అయిపో అని ఇట్లా అన్నాడంటే సుడిగాలులో కొట్టుకోపోతాం, ఇల్లు లేచిపోతుంది. ఈ పంచభూతాలను దేవుడు ఆజ్ఞాపించిందంటే మనిషి బతుకుతాడా? దేవుడు అంటే భయపడాలి. దేవుడు అంటే భయపడడం అంటే చెడుతనమును అసహించుకోవడం, విసర్జించడమే దేవుడు అంటే భయపడుతున్నాడు. హల్లెలూయా. చెడుని నువ్వు అసహించుకుంటే యువర్ ఫియరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్.
నువ్వు దేవుడు అంటే భయపడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటే భయపడుతున్నావు అని నీకు ఎప్పుడు నిర్ధారణ అవుతుంది అని అంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఇది చేయకూడదు, ఐ షుడ్ నాట్ డూ దిస్ రాంగ్ థింగ్ అని ఫియర్ నీలో ఉన్న భయం కలుగుతుంది చూడు, అది కరెక్ట్, సరైన భయం. అది యెహోవా యందు భయం ఉండాలా, భక్తి రెండు ఉండాలా. కొంతమందికి భయం ఉంటుంది, అమ్మో నేను ఇది చెయ్యను, అమ్మో ఇది నేను చెయ్యను, మా డాడీ చూస్తుండు, మా మమ్మీ చూస్తుండు, దేవుడు చూస్తున్నాడు, నేను ఇది చెయ్యను అని భయపడతారు. కానీ భక్తి ఉండదు. దేవుడు అంటే మర్యాద ఇయ్యరు, సమయానికి మందిరానికి రారు, వచ్చి కూర్చోరు, క్రమం తప్పిపోతూ ఉంటారు. ఇదంతా కూడా భక్తి చేయరు చాలా మంది. కానీ రెండు బ్యాలెన్స్ గా ఉండాలి ప్రియమైన వాళ్ళ. యెహోవా యందు భయభక్తి కలిగి చెడుతనమును విసర్జించి విడిచిపెట్టినప్పుడే అప్పుడు సంపూర్ణమైన దేవుడిచ్చే జ్ఞానం వేరే ఉంటుంది. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తి కలిగినటువంటి వాళ్ళకు ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ది నాలెడ్జ్ అని ఉంది. దేవుడు అంటే భయపడే వాళ్ళకు దేవుడు జ్ఞానం ఇస్తూ ఉంటాడంట. ఫ్రెష్ జ్ఞానము, కొత్త టెక్నాలజీతో కూడినటువంటి జ్ఞానము ఇస్తూ ఉంటాడు. ఆ తరముకు ఆ టైంకు సరిపోయేటువంటి జ్ఞానము ఇస్తుంటాడు. ఎప్పుడు భయపడ్డప్పుడు, ఇది నేను చేయొద్దు, నా దేవుడు చూస్తున్నాడు, ఎవరు చూడకుండా పర్వాలేదు, నా దేవుడు చూస్తున్నాడు అని భయపడేది చేయకుండా దాన్ని విసర్జించి తప్పి దూరమైన చూడు, అప్పుడు దేవుడు నీకు ఏమిస్తాడు? ఫ్రెష్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఇస్తాడు. హల్లెలూయా. 4వ ప్రియమైన వారు చూడండి, 7వ వచనం చదవండి, 9వ వచనం, 8, 9 వచనాలు చదవండి. అదే ప్రావర్బ్స్ 3వ అధ్యాయము 8, 9 వచనాలు మనం ముగించుకుందాం. అప్పుడు నీ దేహమునకు దానిపైన వచనం చదువునా. నేను జ్ఞానినని కదా అని నీవు అనుకోవద్దు. నేను జ్ఞానినని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు ఎప్పుడు చెడుతనమును వదిలిపెట్టినప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును ఏమైతుందంటే నీకు ఆరోగ్యం వస్తుందంట. నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. యెహోవా యందు చెడుతనమును విడిచిపెట్టినప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం కలుగుతుందంట. ఆరోగ్యానికి ఆరోగ్యం కలుగుతుంది, మరియు నీ ఎముకలకు సత్తువ అంటే కాల్షియం ఇస్తాడంట. ఎవ్రీథింగ్ సత్తువ అంటే అది బొక్కలకు, నీ ఎముకలకు. ఎప్పుడు మంచి ఫుడ్ తిన్నప్పుడా, మంచి పౌష్టికమైన ఆహారం తిన్నప్పుడా, యెహోవా యందు చెడుతనమును భయపడినప్పుడు, చెడుతనమును వదిలిపెట్టినప్పుడు నీకు పరిపూర్ణమైన ఆరోగ్యము జీసస్ ఇస్తాడు. హల్లెలూయా. అంతేకాకుండా నీ బొక్కలకు, నీ ఎముకలకు సత్తువ అంటే గట్టిగా అయిపోతుంది. ఆ గోడ దుబ్బినాం అనుకో, గోడ పనిపోవాలి. హల్లెలూయా. సత్తువ అంటే గుడ్ కాల్షియం అనేది దేవుని దగ్గర నుండి వస్తుంది. నీ ఎముకలకు సత్తువ కలుగు. మరియు చదవండి, నెక్స్ట్ కంటిన్యూ చేయండి. చూసారా, నీ రాబడి అంటే ఈరోజు మనము అంశం ఏమై ఉన్నదంటే ఫస్ట్ మొదటిది దేవునికి ఇవ్వడం. హల్లెలూయా. నీ రాబడి అంతటిలో 4వ విషయము, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను, నీ ఆస్తిలో భాగమును మరియు నీ ఫస్ట్ ఫ్రూట్స్ ని, మొదటి భాగమును ఇచ్చి ఇవ్వాలి. ఇవ్వాలా? వాళ్ళు ఇచ్చిండ్రు, ఇవ్వాలి. నీ ఆస్తిలో భాగం అంటే ఇప్పుడు 150 గజాల ల్యాండ్ నీకు ఉన్నదంటే దాంట్లో 10% 20% దేవునికి ఏమని కాదు,
దాంట్లో ఫలిస్తున్నటువంటి దాని ద్వారా నీకు వస్తున్న రేట్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ప్రాఫిట్స్ కావచ్చు, దాంట్లో ప్రథమ ఫలమే కాకుండా దాంట్లో వచ్చే ఫ్రూట్స్ అన్నీ కూడా ఫస్ట్ గా నువ్వు దేవునికి తెచ్చేయాలి. ఆస్తి అంతటిలో అని అంటే నీ బిజినెస్ అంతటిలో, నీ ఇన్కమ్ సోర్స్ అన్నిటిలో కూడా మర్చిపోకుండా దేవునికి తెచ్చి ఇవ్వాలి. చాలా మంది వేరే మతస్థులు దశమ భాగాలను తింటారు, మీరు అవ్వడుగుతారు ఇవ్వడుగుతారు అని అంటే మేము అడుగుతున్నాము. దేవుడు చెప్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు తన బిడ్డలకు, అన్యులకు కాదు. వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఎప్పుడు క్రైస్తవాన్ని విమర్శించాలా, క్రిస్టియానిటీని బ్లేమ్ చేయాలా అని బైబిల్ చదువుతూనే ఉంటారు. వాళ్ళు విమర్శల ఆత్మతో చదువుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని తప్పులే కనిపిస్తాయి. నశించిపోతున్న వాళ్ళకు దేవుని యొక్క శిలువ వెరితనం, కానీ రక్షించబడుతున్నటువంటి వానికి దేవుడి శక్తి. హల్లెలూయా. దేవుడి శక్తి ఎక్కడ ఉన్నది, వెరితనం ఎక్కడ ఉన్నది? వెరితనము వెరితనం అంటే దేవుడు యేసు ప్రభు గురించి వినమా? యేసు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు. నీ ప్రియుడు కానీ, నీ తండ్రి కానీ, నీ తల్లి కానీ ఎవ్వడు కూడా నీ కోసం నా కోసం ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టిండు అని అంటే పవిత్రుడు, పరిశుద్ధుడు నీ కోసం ప్రాణం పెట్టిండు, అది నిజము, అది వాస్తవం అని అర్థమైనా కానీ కూడా నువ్వు అది పెడచెవున పెట్టి వినకుండా, అర్థం చేసుకోకుండా, నీకు అర్థమవుతున్నా సత్యం నీకు అర్థమవుతున్నా కానీ కూడా అది నీకు నువ్వు నమ్మలేవు. చూడు, నమ్మకుండా ఉంటూ ప్రియమైన వాళ్ళరా, దేవుడే ప్రాణం ఇవ్వగలుగుతాడు, దేవుడే ప్రాణము ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. ఆయన దేవుడు కాబట్టి, సృష్టికర్త కాబట్టి, రక్షకుడు కాబట్టి నీ బాడీలో ఉన్న, దేహంలో ఉన్న ప్రతి పార్ట్స్ ని ఆయనే తయారు చేశాడు. కాబట్టి నీ కోసం చనిపోయి తిరిగి లేచిండు. హల్లెలూయా. ఇది సత్యం. सच के सामने झुकना पड़ता है. సత్యమేవ జయతి. సత్యం ముంగట ఉండాల్సిందే, సత్యాన్ని ఒప్పుకోవాల్సిందే. ఆశ్రయితో కాదు. హల్లెలూయా. 1+1 ఎంత? అది వరంగల్లోనేనా? వరంగల్లో 1+1 ఎంత? అమెరికాలో ఎంత? ఎవడైనా 300 అనుకో. ఎవడైనా 3 అంటే ప్రేమిన వాళ్ళ సత్యము ముంగట ఉండాల్సిందే, ఒప్పుకోవాల్సింది. అంటే హిందీలో పోతుంది, సచ్కే సామే చుక్నా పడతారు, కుబుల్ కన్నా పడతారు. సత్యాన్ని ఒప్పుకుంటారు, సత్యంలో ఒప్పుకోవాల్సిందే. నిజమైన దేవునికి డూప్లికేట్ దేవునికి తేడా ఉందా లేదా? ఇప్పుడు సామ్సంగ్ మొబైల్ కి చైనా పీస్ మొబైల్ కి తేడా ఉంటుందా లేదా? సామ్సంగ్ మొబైల్ లాగానే చైనాడు తీస్తాడు వాడు, మన అతిగా తెలుగు పీటలు అవుతుంది. ఎగ్జాక్ట్ గా అది సామ్సంగ్ ఒరిజినల్ మొబైల్ లాగానే కనిపిస్తుంది, కానీ చైనా పీస్ చైనా. ఇప్పుడు ఒరిజినల్ నోట్ ఉంటుంది 10 రూపాయలు ఉందా? ఒరిజినల్ నోటు డూప్లికేట్ నోట్ కూడా ఉంటుంది, దాన్ని గుర్తుపట్టడం కష్టం. కానీ ఆ డూప్లికేట్ నోట్ అనేది ఒరిజినల్ నోట్ లాగానే 99% కనిపిస్తుంది. ఎంత పర్సెంట్? 99.99% అంటే 0.1% కనిపించదు. అంటే లాస్ట్కి వచ్చేసరికి అది డూప్లికేట్. అదే నిన్న నేను నమ్ముకుంది భూమి మీద ఉన్నప్పుడు ఇన్ని రోజులు సేమ్ దేవుడులా కనిపించినావు, దేవుడు అని చెప్పుకున్నావు. నిన్న నేను నమ్ముకున్నాను, ఎవరు నమ్ముకోమన్నాడు రా నన్ను అని అంటాడు. ఎడబెట్టుకుంటావు టైంలో తలకాయ. నేను అన్నాను నువ్వు దేవుడు 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 అని నేను చెప్పినా అన్నాడు మొక్కుమని. మళ్ళీ ఎందుకురా? అందరు మొక్కుతున్నారు కాబట్టి నేను కూడా మొక్కినా. వాళ్ళే దేవుని ముందు హల్లెలూయా. ప్రియమైన వారు డూప్లికేట్ ఇస్ డూప్లికేట్ ఓన్లీ,
బట్ ఇట్ విల్ లుక్స్ లైక్ సేమ్ వర్షన్. జస్ట్ లైక్ ఒరిజినల్ రోడ్. కాకపోతే అర్థం చేసుకోవాలి, అట్లనే దేవుళ్ళు అనేటోళ్ళు ఉంటారా, దేవుడు అనేటోడు ఒక్కడే ఉంటాడా? దేవుళ్ళు అంటే చాలా అబద్ధమే కదా. ఇప్పుడు ఒక్క ఇంట్లో ఇద్దరు లక్కీలు ఉంటే కొట్టుకోరా? అంటే ఎవరో మీకు ఒక రాజ్యంలో ఇద్దరు రాజులు ఉంటారా? ఒక బస్తీలో ఇద్దరు గుండగాళ్ళు ఉంటారా? ఒక ఇద్దరు పైవాళ్ళు ఉంటారా? ఒక్కడే. హల్లెలూయా. దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడిని, ఒరిజినల్ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, సృష్టికర్త అయిన దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ తెలివితేటల మీద నువ్వు ఎక్కువ విర్రవీగకుండా నీ సమస్త ప్రవర్తనలో నీకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు యెహోవాకు సమర్పించుకోను. యేసు ప్రభువుకు నువ్వు చెప్పుకో, నీకోసం ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు. నువ్వు దేనికోసం అయితే తపన పడుతున్నావో, దేనికోసం అయితే ఆరాట పడుతున్నావో అది కూడా ఇస్తాడా? ఈడా ప్రాణం ఇచ్చినోడు నీ చిన్న చిన్న కోరికలు, గొప్ప కోరికలు తీర్చడా? మళ్ళీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నావు? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, we have to give the first preference in everything. మొదటిగా వారంలో మొదటి దినం దేవునికి ఇవ్వాలా. రెండవది ఉదయకాలమైన ఫస్ట్ మార్నింగ్ అవర్స్ ఎప్పుడైతే నీకు కళ్ళు మేలుక రాగానే దేవా నన్ను కాపాడినో రక్షించిన అని రాత్రంతా కాపాడినో, ఇది నీకు అర్థమైనా అర్థం కాకుండా యూ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్. మూడవది, నేను ఈరోజు దినము ఇంట్లో నుండి బయలుదేరుతున్న ప్రభు, మా స్వబుద్ధిని ఆధారం చేసుకోమంటలేవు. కాబట్టి ప్రభు నేను ఏం చేయాలా, ఈ సమస్యల నుండి నేను ఎట్లా బయటపడాలా, నాకు అర్థమైతే లేదా, నువ్వు నేను ఏం చేయాలా, హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఐ సరెండర్ ఆల్. హల్లెలూయా. ఐ సరెండర్ ఆల్, ఎవ్రీథింగ్ ఐఎమ్ సరెండరింగ్ అని కొంచెం నిదానించు, కొంచెం వెయిట్ చేయి. 2 గంటలకి దగ్గర గంట సేపు ఎంత వెయిట్ చేయి. అప్పుడు నీ త్రోవలను ఆయనే సరళం చేయడు. అప్పుడు నీకు త్రోవలు చూపిస్తాడు. ఇట్లా కాదు అట్లా చూపిస్తాడు. ఆయన సరెండర్ చేసుకుంటున్నావు కదా, ప్రాణం ఇచ్చిన దేవుడికి నువ్వు సమర్పించుకుంటున్నావు ఆ పరిస్థితిని బట్టి. అప్పుడు నీ త్రోవలను ఆయన సరళం చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది అంటే దేవుని యొక్క భయం భక్తి నీకు కలుగుతుంది. దేవుని యొక్క భయం భక్తి కలిగినటువంటి వాళ్ళ శరీరములకు మంచి ఆరోగ్యము కలుగుతుంది, వారి ఎముకలకు సత్వ ఉంటుంది. మరియు ఇవన్నీ చేస్తున్నటువంటి, ఇవన్నీ కలుగుతూ ఉన్నటువంటిది నీవు నీ రాబడి అంతటి. ఫస్ట్ ప్రథమముగా యూ హ్యావ్ టు కమ్ అండ్ గివ్ టు లార్డ్, దేవుడికి సమర్పించాలి. ఈ విధముగా మనము దేవుని నీతిని చివరిగా చూడండి, చివరి వచనం చదువుకుందాం. గివ్ గాడ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్. Proverbs 3:6 చదువుకున్నాం. Isaiah 3:26 చదువుకున్నాం. Isaiah 26:3 ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా. జస్ట్ అది రాసుకున్నా కానీ చదువుకోలేదు, వింటుంటేనే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా. ఎట్లా చేస్తాడంట? దేవుని మీద నా మనసు ఆనుకొని ఉంటే, ఆనుకున్న వ్యక్తి యొక్క మనస్సును పూర్ణ శాంతి గల వానిలాగా కాపాడు చేస్తాడు ఆయన. అంతే. హల్లెలూయా. ఆనుకోవాలా. ఇప్పుడు నీ కూతురు నీ మీద తల వాల్చి ఏ విధంగా ఆనుకుంటారు, ఫ్రమ్ ఫాదర్ డాడీ నాకు అవుతలేదు, అప్పుడు పూర్ణ శాంతి వానిలాగా భార్య భర్త మీద ఏ విధంగా తల వాల్చుకొని ఆనుకొని ఉంటాడు, పిల్లలు తల్లిదండ్రుల మీద తల వాల్చుకొని ఏ విధంగా టోటల్ సరెండర్ అవుతారు, అట్లుంటే చాలా అంటున్నాయి. హల్లెలూయా. అట్లుంటే చాలా. సొంత తెలివితేటలు, అధిక తెలివితేటలు ఉన్నాయి, కానీ ఇంత వాడాలో అంత తెలివితేటలు వాడినా కానీ
మీకు పరిష్కారం సమాధానం చేయడం దొరుకుతలేదంటే ఇందాక మనం వాక్యంలో చూస్తున్నాం. లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. నీ సొంత బుద్ధి మీద నువ్వు ఆధారపడక యెహోవా యందు నమ్మిక మాత్రము ఉంచు. ఆమేన్. అదే నమ్మకం. ఏం చేయమంటాడు? నమ్మమంటాడు. ఏమని నమ్మమంటాడు? దేవుడు నన్ను విడిపిస్తాడు. అది కూడా చేయలేదు. నువ్వు నమ్మి వెయిట్ చేయడం వల్ల నీ మనసుకు హృదయములకు పూర్ణమైన శాంతి లభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పూర్ణమైన శాంతి సమాధానం అనిపిస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈరోజు థీమ్ ఏమై ఉన్నదంటే సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ ద థింగ్స్ షల్ బి యాడెడ్ ఆన్ టు యు. నా నీతిని రాజ్యంను మొదటిగా వెతుకుని అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఇవి చేస్తే, ఇలా ఉంటే దేవుడి నీతిని రాజ్యంను వెతుకుతున్న బిడ్డలు అవుతారు. ఆమేన్. హల్లెలూయా. దీనిలో ఏమన్నా భారము మోసే విషయాలు ఏమి ఉన్నాయా? గంపలెత్తుకొని రాళ్ళు మోసుకునే విషయాలు ఏమన్నా చెప్పిండా? ఉన్నాయా? మరి ఎందుకు మోస్తున్నావు? ఎందుకు అధిక తెలివితేటలు ప్రయోగించుకుంటున్నారు మీరు? ఏమన్నా ఉన్నాయా? చివరిగా వాక్యం చదవండి. మత్తయి 11:28 చదవండి. లాస్ట్ వర్సెస్ 11వ అధ్యాయము చివరి వచనం. ప్రయాసపడి వారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. డైరెక్ట్ చేసినప్పుడు చెప్తున్న మాటలు ఎంతమందికి తెలిసింది? ప్రయాసపడి ఎవరికి చెప్తున్నాడు? భారం మోసుకుంటున్నటువంటి వాళ్ళు. అప్పుల భారం తట్టుకోలేక, కుటుంబంలో భారం తట్టుకోలేక ప్రయాసపడుతున్నటువంటి వారులారా నా యొద్దకు కమ్ ఆన్ టు మీ, నా దగ్గరికి రా. నేను రాను ప్రభు అంటే అంతే. దేవుడు బలవంతం చేస్తాడు. తలుపు దగ్గర, హృదయం అనే తలుపు దగ్గర నుండి తట్టుతా ఉంటాడు. షల్ కమ్? ఓకే లార్డ్, కమ్ ఇన్ టు మై హార్ట్ అంటే హీ విల్ కమ్. దేవుడు అది కోరుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. సమస్త జనులారా అంటే ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నారు, ఎన్ని వందల కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ ఒకటేసారి పిలుస్తున్నాడు. ఒక్క సెకండ్లో లైన్లో అన్ని కోట్ల మంది నిలబడ్డా కానీ కూడా ఒక్క సెకండ్లో అందరికి జవాబు వచ్చేస్తుంది. సమస్త జనులారా, సమస్త జనులారా. హల్లెలూయా. కొంతమంది వారులారా, వరంగల్ ప్రజల వారులారా, కాజీపేట ప్రజల వారులారా, ఓన్లీ క్రైస్తవులారా అంటున్నా. సమస్త జనులారా. ఆయన దగ్గర ఎంత కెపాసిటీ ఉండొచ్చు? సమస్త జనులారా నా దగ్గరికి రండి అంటున్నా. సృష్టికర్తనే కదా అటువంటి మాటలు అంటాడు. సృష్టించిన వాడే కదా, అంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి వాడే కదా అంటాడు. ప్రపంచంలో ఉండే ప్రతి మనిషి, ప్రతి జనము, ప్రతి ట్రైబు, ప్రతి దేశంలో ఉండే ప్రజలందరూ వచ్చి ఆయన ముంగడ నిలబడి ఉండి వారి సమస్యలు చెప్పిన ఒక్క సెకండ్ లోపలే ఆ ప్రజలందరి సమస్యలను కూడా తీర్చే దేవుడే. హల్లెలూయా. నీ ఒక్కదాని సమస్య, నీ ఒక్క వ్యక్తి, ఒక కుటుంబం సమస్య తీర్చలేడా? తీరుస్తాడా? మనం అందుబాటు. మనం ఎందుకు తీర్చబడతలేదు? ఎందుకు తీర్చబడతలేదు? నిరీక్షణగా నిలకడగా ఉండలేదు. ఎస్, కరెక్ట్ పడ్డది. ఆయన బలిష్టమైన హస్తముల కింద దీన మనస్సుకులై ఉండలేకపోతున్నారు. దీనులుగా ఉండే మనుషులు దీనులైపోవాలి అంతే. మన వరంగల్ మనుషులను పట్టుకుని మీ దయాన్ని చిన్నప్పటి నుండి తింటారు. పెద్దమ్మ గడ్డలో ఉన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన మాట మీ దయాన్ని పాంచని అంటారు. నాకు చాలా ఇష్టం అన్నమాట. నీ దయా నీ బాంచలు మా నాయన అనేది నాతో బాగు నీ దయాన్ని పాంచని బిడ్డ అని అనేది నాకు అప్పటి నుంచి చాలా ఇష్టం అన్నమాట. అట్లా అయిపోవాలంతే దేవుని దగ్గర. అది రియల్గా ఉండాలి, ఉత్తుతి కాదు.
రొట్టె ముక్కలు బెంచ్ మీదకి వెళ్ళి పడితే ఆ ఎంగిల్ మెతుకులు చాలు ప్రభువా, మా బతుకు బాగా కావడానికి ఆ ఎంగిల్ మెతుకులు పెట్టండి ప్రభువా. అంత దీనము మిగతాలుగా అయిపోతే దేవుడు ఇంటి చేస్తాడు. హల్లెలూయా. తను తాను తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడతారు. నేను నాకెందుకు నాకు అది అనేటోళ్ళకు అంతే. సమస్త జనులారా నా ఎదుకు రండి అనుకుంటారు. వచ్చే ఏం చేయాలి ప్రభావ? చదవండి వాక్యం. మీకు విశ్రాంతి కలగజేయండి. వస్తే ఏమి ఇస్తాడంటే ఫస్ట్ మనిషికి కావాల్సింది ఏంటి? విశ్రాంతి. నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. కలగజేస్తును. నేను స్వాత్వికుడను. ఎందుకు నేను ఎందుకు విశ్రాంతి కలిగేస్తాను? సాత్వికుడను, నేను సాత్వికుడను, దీన మనస్కుడనే, దీన మనసు గలవాడను. దీన మనసు గలవాడనే కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకోవాలి. ఫస్ట్ అంతే. సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు ఎక్కువైనప్పుడు ఏం చేయాలా? దేవుని మందిరంలో కూర్చొని, ప్రభు దగ్గరికి వెళ్ళి రోడ్లో కూర్చొని కన్నీళ్లు దాచాలా, ఆయనతో మాట్లాడాలా. నిన్ను నువ్వు డౌన్ టు అర్త్, నేల మట్టుకు తగ్గించుకోవాలా. ఏమైనా ఉంటుందా నిజంగానే తగ్గించుకోకుండా? ఆయన దగ్గర ఎగరేటట్టు ఏమైనా ఉంటుందా? ఏమైనా ఉందా? ఏమైనా ఉన్నదా నీకు? ఉంటుందా? మన అయినా దేవుడు అది ఎందుకు కోరుకుంటున్నాడు? దేవుని ఎదుట దీన మనసుకులే నేను నువ్వు తగ్గించుకుంటున్నాడు. అంటే నిజంగానే ఉంటే ఒకడు గర్వాలు, అహంకారాలు, కృతజ్ఞత చెప్పని మనస్సులు, ఇతరులను క్షమించలేనటువంటి మనస్సు, పగలు, ద్వేషాలు, ఇవన్నీ ఉంటాయేమో మేబీ. కాబట్టి దేవుని ఎదుట దీన మనసుకులై తగ్గించుకున్నప్పుడు తగిన సమయం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చించు. అంటే తగిన సమయం. ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఓపిక, వెయిటింగ్ అండ్ డూయింగ్, కంటిన్యూషన్. తగిన సమయం అంటే వస్తుందండి టైం. మేము ఇన్ని రోజుల నుండి ప్రార్థన చేస్తున్నాము. ప్రతి ఆదివారం రోజున మార్నింగ్ సర్వీస్లో, ఈవినింగ్ సర్వీస్లో వీ వాంట్ టు సీ ద న్యూ ఫేసెస్, న్యూ పీపుల్, అట్లీస్ట్ 10 మిలియన్ పీపుల్. చేస్తున్న వాళ్ళే కొత్త ముఖాలను, కొత్త వ్యక్తులను అట్లీస్ట్ ఒక 10 మందినైనా మనం చూడాలనుకుంటున్నాం ప్రభావ. అన్యులను, కొత్త వారిని నువ్వు నడిపేయడానికి భారంగా ప్రార్థన చేస్తున్నాం. బట్ వీఆర్ నాట్ సీయింగ్ ద న్యూ ఫేసెస్. స్టిల్ వీ హ్యావ్ టు కంటిన్యూ డూ దట్ టైప్ ఆఫ్ ప్రేయర్స్. అది మన కోసం చేస్తున్నాం, సంఘాభివృద్ధి కోసం చేస్తున్నాం. హల్లెలూయా. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ ద థింగ్స్ షల్ బి యాడెడ్ ఆన్ యు. దేవుని నీతి రాజ్యం అంటే ఇందాక మనం చూస్తున్న 4-5 విషయాలు వస్తాయి. ఫస్ట్ పొద్దుగాలే ఉండే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని, వారంలో మొదటి దినము ఏది సండే అయిన దేవునికి ఇవ్వాలి, పరిపూర్ణంగా సిద్ధపడి ఇవ్వాలా, అవుట్డేటెడ్గా ఉంటుంది. అలా మనం చెప్పండి, సమయం లేదు, ఎక్కువ మీ రాబడి అంతటిలో మొదటి ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలా. మరియు ఇవన్నీ ఫస్ట్ ఫ్రూట్స్ అన్ని కూడా దేవునికి ఇవ్వాలి. ఇలా ఉన్నట్టయితే మనం దేవుని రాజ్యంలో వెతుకుతున్నటువంటి వాళ్ళము అవుతాము. అప్పుడు మనము అడుక్కోవాల్సిన అవసరం ఉండదు. అవన్నీ కూడా మీరు అడగకముందే మీకు అనుగ్రహించబడతాయని యేసు ప్రభువే డైరెక్ట్గా చెప్తాడు. దానికోసం ఉపవాసం నుండి కన్నీళ్లు కారుస్తూ ఇవన్నీ నాట్ సెన్స్, ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ చేయని వాళ్ళే, ఇవన్నీ చేయలేని వాళ్ళే అవన్నీ చేస్తారు. హల్లెలూయా. చేయగలుగుతారు మీరు. హల్లెలూయా. తగ్గించుకోవాలి, సమస్యలు పూర్ణంగా దేవునికి సమర్పించాలా, కృతజ్ఞతలు చెల్లించాలా. కాబట్టి ప్రియమైన వాళ్ళ లేచి నిలబడి మనము ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు లేచి నిలబడి లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ టువర్డ్స్